హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 19వ భాగాన్ని వినేద్దాం. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా భార్యని తప్పుడు ఇంటెన్షన్‌తో చూస్తావ్? ఇంకొక్కసారి తన వైపు చూడాలంటే చంపేస్తాను. మామూలుగా కాదు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండు అంటూ మళ్ళీ పంచ్ చేశాడు కడుపులో. ఆ గోలకి అందరూ చుట్టూ చేరారు. అంజలి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్యని అతన్ని విడదీశారు. ఏం చేస్తున్నావు? రౌడీలా బిహేవ్ చేయొద్దు. ఇది నా కూతురు పెళ్లి అంటూ కోపంగా చూశాడు ఆయన ఆదిత్య వైపు. అంకుల్ మీకు అర్థం కావడం లేదు. వీడు కీర్తన గురించి చాలా రాంగ్‌గా మాట్లాడాడు. అలాగే మన ఫ్యామిలీ గురించి కూడా అలా మాట్లాడాడని నేను చాలా నార్మల్‌గా చెప్పాను. అయినా వినలేదు అన్నాడు ఆదిత్య. కీర్తన వాళ్ళ నాన్న కోపంగా అతడి వైపు చూస్తే, అంకుల్ మీరు నా గురించి తెలీదా అన్నాడు. ఎదుటిగా ఉన్నవాడు అతడే చాలా తప్పుగా మాట్లాడాడు మీ ఫ్యామిలీ గురించి, కీర్తన గురించి. నేను మాట్లాడకు అని చెప్తే నేను మాట్లాడతానురా అంటూ నన్ను కొడుతున్నాడు అంటూ స్టోరీ అల్లి అక్కడున్న వాళ్ళకి వినిపించాడు. కీర్తన ఇమీడియట్‌గా దగ్గరికెళ్ళింది. నాన్‌సెన్స్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ ముందర నా గురించి తప్పుగా అస్సలు మాట్లాడడు. అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు అని తిట్టింది కీర్తన. కీర్తన వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది. నాన్‌సెన్స్! ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను నా కూతురు పెళ్లికి పిలిచాను. చాలా సంతోషంగా జరగాలని. కానీ నీ భర్త వల్ల ప్రతి ఒక్కటి స్పాయిల్ అవుతుంది. చూడు కీర్తన, నువ్వు మేం కావాలి అంటే మాతో పాటు ఉండు. లేదా నీ భర్తతో కలిసి వెళ్ళిపో. ఇటువంటి మేనస్ లేని వ్యక్తిని నేను అల్లుడుగా అస్సలు అంగీకరించను. అంతలోనే కౌశిక్ కూడా అక్కడికొచ్చి కీర్తన తండ్రి చెప్పిన మాటలు విని అతడు ఏదో చెప్పాలనుకునే అంతలో ఆదిత్య, కీర్తన, కౌశిక్ ఇద్దరి చేయి పట్టి ఆపేశాడు. కానీ కీర్తన మాత్రం అస్సలు పట్టలేకపోయింది కోపాన్ని. నా భర్తకి ప్రతి క్షణం అవమానం జరుగుతూ ఉంటే నేను అస్సలు ఉండను. గుడ్ బాయ్ అనేసి ఆదిత్య చేయి పట్టుకుని తన గదికి తీసుకెళ్లి లగేజ్ ప్యాక్ చేసి అతడి చేయి పట్టుకుని అలాగే కిందికొచ్చింది. కింద అందరూ కూర్చునున్నారు. ఆదిత్య నచ్చజెప్పాలని ఉన్నా అస్సలు వినలేదు ఆమె. ఇంకా చాలు. ఇంకా ఎంత భరిస్తావు నా కోసం? నా చెల్లెలి పెళ్లి నేను లేకపోయినా జరుగుతుంది. కానీ నా భర్త మనం ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ఉంటే నేను మనశ్శాంతిగా ఉండలేను. డిడ్ యూ అండర్స్టాండ్ ఈడియట్? ఐ లవ్ యూ అంటే అర్థం ఐ లవ్ యూ. ప్రతిదానికి ఐ లవ్ యూ. అలాగే నీ గౌరవానికి కూడా ఐ లవ్ యూ. ఎవడో నిన్ను అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఈవెన్ నా పేరెంట్స్ అయినా కానీ నేను ఒప్పుకోను. అండర్స్టాండ్ ఆదిత్య? ఐ లవ్ యూ ఓకే గట్టిగా చెప్పింది కీర్తన. ఆమె అలా చెప్పగానే ఆదిత్య ప్రేమగా ఆమెని హగ్ చేసుకున్నాడు. ఐ లవ్ యూ సో మచ్ బంగారం. అండ్ కింద అందరి ముందర ఆదిత్య, కీర్తన నిలబడి ఉన్నారు. ఆదిత్య, కీర్తన అమ్మా నాన్న ముందర నిలబడి ఐ ఆమ్ సారీ అత్తయ్య, మావయ్య. నిజంగానే సారీ. మిమ్మల్ని ఇలా పిలవాలో లేదో కూడా నాకు తెలియదు. కానీ మిమ్మల్ని నా పేరెంట్స్ అనుకున్నాను. మీరు చెప్పిన ప్రతిదీ కరెక్టే. నేను కీర్తనని నమ్మలేదు. తనని టార్చర్ చేశాను, తనని కొట్టాను. కానీ నా తప్పుని నేను తెలుసుకున్నాను. ప్లీజ్ ఇంతకు ముందులా నేను లేను. నన్ను కీర్తన పూర్తిగా మార్చేసింది. తన ప్రేమ సహనంతో గతాన్ని నేను మార్చలేను. కానీ ప్రామిస్ చేస్తాను, మిగిలిన నా జీవితం అంతా కృషిని అన్లి అన్లిమిటెడ్గా, అన్కండిషనల్గా ఎక్కువగా ప్రేమిస్తాను. నా జీవితాన్ని ప్రతి సెకండ్ సంతోషంగా మార్చుకుంటాను. నా కీర్తన జీవితాన్ని ప్రతి సెకండ్ హ్యాపీగా మార్చేస్తాను అన్నాడు అతడి కళ్ళ నిండా కన్నీళ్లతో. అస్సలు నచ్చడం లేదు కీర్తనకి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆదిత్య ప్లీజ్ ఇంకా చాలు, మనం వెళ్ళిపోదాం పదా అంది. లేదు నన్ను చెప్పనివ్వు అంటూ ఆదిత్య, కౌశిక్, వర్ష దగ్గరికి వెళ్ళి ఐ ఆమ్ సారీ, నా వల్ల మీ మ్యారేజ్ ఫెయిల్ అవ్వబోతుంది. నాకు తెలియకుండా చేస్తాను. రియల్లీ సారీ అన్నాడు. కీర్తన ఏం మాట్లాడలేదు. కానీ వర్ష మాత్రం మౌనంగా ఉండిపోయింది. చెప్పు బావా, అందరికీ సారీ చెప్పేసేయ్. ఇక్కడున్న ప్రతి ఎదవకి సారీ చెప్పేసేయ్ అంటూ చుట్టూ ఉన్న బంధువుల వైపు చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటే కోపంగా తండ్రి వైపు చూసింది. వర్ష ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా అన్నారు ఆమె తండ్రి. పిచ్చి పట్టింది నాకు కాదు నాన్న, మీకు పిచ్చి పట్టింది. ఏదో ఒక పాయింట్ని చూసి మీరు దానిపైనే ఉన్నారు చూడండి. దానికి పిచ్చి పట్టింది చూడండి నాన్న. బావా మీరు అనుకున్నంత చెడ్డ వ్యక్తి ఏమి కాదు అంటూ వర్ష ఆదిత్య వైపు చూసింది. చెప్పు బావా, సారీ చెప్పు. దేనికి సారీ చెప్తావు చెప్పు. మా నాన్న ఆపరేషన్కి అందరూ మమ్మల్ని దూరం పెట్టేస్తే ఒక్క రూపాయి కూడా మా దగ్గర తీసుకోకుండా అమౌంట్ అంతా కట్టి మా నాన్నకి ఆపరేషన్ చేయించావు చూడు, దానికి సారీ చెప్పు. అరేంజ్మెంట్స్ అన్ని ఇంకా గొప్పగా చెయ్యాలని ఎవరికీ తెలియకుండా పని వాళ్ళ రూపంలో మ్యారేజ్ థీమ్ వాళ్ళని పిలిపించి ఇంకా గొప్పగా నా పెళ్లిని చేస్తున్నావు చూడు, నా తండ్రి స్థానంలో నిలబడి దానికి సారీ చెప్పు. 3 ఏళ్ళుగా మా అక్క మోస్తున్న గిల్ట్ ఫీలింగ్ని చిటికలో తీసేసావు చూడు, తన తప్పు ఏమీ లేదని అందరి ముందు నిరూపించి ఆ ఎమ్మెల్యే కొడుకుని జైల్లో పెట్టి దానికి సారీ చెప్పు. బయట నిలబడినవాడు నీ భార్య గురించి, నా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే వాణ్ణి కొట్టి
నీ భార్య గౌరవాన్ని, అదే సమయంలో ఈ ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడావు చూడు. అది చాలా పెద్ద తప్పు. వాడిని ఎన్ని మాట్లాడుతూ ఉన్నా నువ్వు గనక మౌనంగా ఉండుంటే బాగుండేదేమో. కాబట్టి వీటన్నిటికీ నువ్వు వెంటనే సారీ చెప్పు అంది హర్ష. వర్ష చాలా కోపంగా తన తల్లి తండ్రి వైపు చూసి, కీర్తన, కౌశిక్తో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయి చూశారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆమె ఏం చెప్పిందో అర్థం కాలేదు, కానీ వర్ష అందరికీ చెప్పింది ఏం జరిగిందనేది. కీర్తనకి అనుమానం ఉన్నా తన తండ్రి ఆపరేషన్కి అతనే డబ్బు కట్టాడని ఇప్పుడు ఆమె చెప్పడంతో ఇంకా కన్ఫామ్ అయిపోయింది అతడు ఎన్ని రకాలుగా తన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాడని. వర్షకి తన గురించి ఇన్ని తెలియడంతో ఆదిత్య కూడా షాక్ అయ్యాడు. ఆమెను మాట్లాడకుండా చేయాలని చాలా ట్రై చేశాడు, కానీ వర్ష అన్నీ చెప్పేసింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి ఆదిత్య ఏం చేస్తాడో ఏమేం చేస్తాడో అన్నీ అందరూ మాట రాక మౌనంగా ఉండిపోయారు. మొదటిసారి కీర్తన తల్లి తండ్రి ఇద్దరు ఆదిత్య చేతులు పట్టుకొని సారీ చెప్పారు. కీర్తన కాలేజీలో జరిగింది మొత్తం చెప్పింది. తను ఎలా ఆదిత్యాన్ని ప్రేమించిందని, అతడు ఎలా తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడని. ఇదంతా కేవలం పొరపాటున జరిగిందే, కానీ ఆదిత్య అయితే ఏది కావాలని చేయలేదని చెప్పింది కీర్తన. జరిగిన దానికి అందరూ గిల్ట్గా ఫీల్ అవ్వడంతో ఆదిత్య అందరి వైపు చూస్తూ, మరి మీరు అలా ఉండకండి అంటూ కీర్తన తండ్రి వైపు చూసి, నేను మీకు కొడుకు లాంటి వాణ్ణి, తండ్రి కొడుకు మధ్య సారీలు ఉండకూడదు మావయ్య అని చెప్పాడు ప్రేమగా. కీర్తన వాళ్ళ నాన్నగారు ప్రేమగా ఆదిత్యాన్ని హక్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు అంటూ కౌశిక్ ఆదిత్యాన్ని చూసి, నిజంగానే నేను చాలా లక్కీ, నాకు అల్లుళ్ళ రూపంలో కొడుకులు వస్తున్నారు అంటూ. ఆయన ప్రేమలో తండ్రి ప్రేమ తెలుస్తూ ఉంటే ఆదిత్య ప్రేమగా కీర్తన వైపు చూశాడు. తన జీవితంలోకి వచ్చిన ఒంటరితనాన్ని తరిమేసి తనకిప్పుడు ఒక ఫ్యామిలీనిచ్చిందని ఐ లవ్ యూ అంటూ ప్రేమతో చెప్పాడు. అతడి మనసుకి అర్థమైనట్టుగా కీర్తన ఐ లవ్ యూ టూ అని చెప్పింది చిన్నగా. ఆ రోజు నుంచి ఆదిత్య పూర్తిగా వాళ్ళతో కలిసిపోయాడు. పెళ్లి ఇంకా 3 రోజులే ఉంది అనగా రాత్రిపూట అందరితో కలిసి డిన్నర్ చేసిన తర్వాత అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. కీర్తన తన తల్లి చెల్లితో మాట్లాడుతూ ఉంటే ఆదిత్య, కౌశిక్, కీర్తన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. టైం అవుతుంది, ఇంకా వెళ్ళండి, ఉదయాన్నే కొన్ని పనులు ఉన్నాయి అంటూ కీర్తన వాళ్ళమ్మ చెప్పడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కీర్తన గదిలోకి రాగానే ఆదిత్య ప్రేమగా హక్ చేసుకున్నాడు. కీర్తన అతని చుట్టూ చేతులు వేయగానే ఆమె అతని చేతుల్లో తీసుకుని ఎత్తుకెళ్లి బెడ్ మీద చేర్చాడు. కీర్తన అలాగే చూస్తూ ఉంది. అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీసి ఆమె మీదకి వాలాడు. కీర్తన ప్రేమగా అతన్ని హక్ చేసుకునింది. అతని స్పర్శ ఆమెలో తగులుతూ ఉంటే అలాగే మైమరిపోయింది. ప్రతిక్షణం ఆదిత్య ఐ లవ్ యూ అంటూ కీర్తన అంటూ ఉంటే తనని తాను మైమరిచిపోతుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరి మధ్య మధురమైన భావనగా నిలిచిపోయింది ఆ రాత్రి. తన ఆనందం చూపించడానికి అతడు అంతగా పరుగులు తీస్తూ ఉంటే అతడు నిలువరించలేక ఆమె వెనకబడిపోతుంది. ఆదిత్య నవ్వుతూ, కీర్తి, ఒక మాట అడగనా అన్నాడు. ఏంటి అన్నట్టు కీర్తన చూస్తే, ప్లీజ్ నిజం మాత్రమే చెప్పు, నిజం కాకుండా ఇంకేది నేను వినాలని అనుకోవడం లేదు, నీ మనసులో ఉన్నది మాత్రమే చెప్పాలి అన్ని అంటూ ఆమె చేయి తీసుకుని అతడి తలపైన పెట్టుకున్నాడు. ఆదిత్య, పిచ్చి పనులేంటి, నేను నీకెప్పుడు నిజమే చెప్తాను, ఏం కావాలి నీకు అంటూ అడిగింది కీర్తన. నువ్వు నిజంగానే నన్ను క్షమించావు కదా అన్నాడు ఆదిత్య. ఆ మాట వినగానే కీర్తన అతడి కళ్ళలోకి చూస్తుంది. అతడి కళ్ళల్లో ఉన్న అనుమానం అర్థమై, నిజంగానే మన మధ్య జరిగినవి ఏవీ నాకు గుర్తులేదు, ప్రేమతో జరిగినవి తప్ప వాటిని నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు, ప్రతి దాని వెనకాల నీ ప్రేమ మాత్రమే కనపడేది. నిజంగా బుజ్జి, నువ్వు నా బంగారం కదా, నీ పైన ఎందుకురా నాకు కోపం, మిస్అండర్స్టాండింగ్ మాత్రమే వచ్చాయి, ఐ లవ్ యూ బుజ్జిలు అంటూ ప్రేమగా అతడు ఐస్ పైన మొత్తం కిస్ చేస్తుంది. ఆదిత్య మరింత హ్యాపీగా ఆమెను హక్ చేసుకుని, ఐ లవ్ యూ సో మచ్ రా, నాకు ప్రేమ ఏంటి అనేది చూపించావు, ఇప్పుడు ఒక ఫ్యామిలీనిచ్చావు, థ్యాంక్ యూ అంటూ అలాగే ఉండిపోయాడు. ఇద్దరి మధ్య ఇంకొక ఫ్యాషనేట్ లవ్ మేకింగ్ జరిగిపోయింది. అలిసిపోయి కీర్తన అతడి గుండెలపైన చేరి, ఆదిత్య ఒకటి అడగనా అంది. నీకు అసలు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు ఏంటి అని అడిగాడు. నా కోసం నీ గతం తెలీదు, నీ గతం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు, ఇంత సడన్గా ఇంత అమౌంట్ ఎలా వచ్చేసింది, 5 ఏళ్ళు నువ్వు ఎక్కడ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అడిగింది. ఆ మాట వినగానే అదైతే చాలా సీరియస్ అయిపోయాడు. కీర్తన, నువ్వేం చేసినా నేను భరిస్తాను, నువ్వేమన్నా కానీ దయచేసి నా లైఫ్లో మాత్రమే నా పర్సనల్ ఇది, నా గతం నాకు నిజంగానే చెప్పాలని లేదు, దీనికి నువ్వు దూరంగా ఉండు, ఇది నీకు తెలియకుండా ఉండడమే బెటర్, నేను నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని అడ్వాంటేజ్ తీసుకోకు, ఐ హేట్ యు అనేసి ఆమె వైపు చూసి నేరుగా లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. కీర్తన అలాగే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది.
అతని గతం ఎన్ని గాయాలతో ఉందని అర్థం చేసుకున్నా అతనికి మరికొంచెం సమయం పడుతుంది ఆ మొత్తం తనతో చెప్పడానికని తెలుసుకొని అంత తొందరగా అతడు తనదే తప్పు అనుకుంది. అనవసరంగా అతన్ని కోపడేటట్టు చేశారని నిదానంగా లేచి ఆదిత్య దగ్గరికి వెళ్ళింది. అతడు అలాగే బాల్కనీలో ఫ్రస్ట్రేషన్తో చూస్తూ ఉంటే అతడి వెనకాల నుంచి హత్తుకొని ఐఎమ్ సారీ ఆదిత్య, అనవసరంగా నీకు కోపం వచ్చేటట్టు చేశాను అంటూ చెప్పింది. ఆదిత్య వెంటనే ఆమెను వెనక నుంచి ముందరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఐఎమ్ సారీ కీతు, నిజంగానే ఐఎమ్ సారీ. నాకు అసలు ఎందుకంత కోపం వచ్చిందనేది కూడా తెలియట్లేదు. ఎవరైనా నా పాస్ట్ గురించి అడిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. అనవసరంగా నీ పైన కోపడ్డాను, సారీ అన్నాడు. కీర్తన చిన్న స్మైల్ ఇచ్చింది. ఆదిత్య ఫేస్ని తన హ్యాండ్లో పట్టుకుని, నువ్వు నా భార్యవి, నీకు పూర్తి హక్కు ఉంది నా గురించి తెలుసుకోవడానికి. నీ దగ్గర నేను ఏది దాచకూడదని నేను అడిగినప్పుడు నేను కూడా నీ దగ్గర నుంచి ఏది దాచకుండా అనవసరంగా నేను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ అన్నాడు మళ్ళీ అతడు. ఇట్స్ ఓకే ఆదిత్య, నువ్వు టైం తీసుకుంటున్నావు అంతే కదా, అది నేను ఇంకా బాధ పెడుతుందని అర్థమైంది. నీకెప్పుడు అనుకుంటే అప్పుడు నాతో షేర్ చేయి అంది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్ష డోర్ కొనడంతో ఆదిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. కింద పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆదిత్య కీర్తన ఇద్దరు కిందికి వెళ్తారు. అదేంటి, ఎవరు నిద్రపోకుండా ఏం చేస్తున్నారో అంటూ అడిగాడు ఆశ్చర్యంగా. అదేంటి, నా పెళ్లి పెట్టుకొని మీరు నిద్రపోతే ఎలా అన్నాడు కౌశిక్ ఆదిత్య దగ్గరకు వచ్చి. పైగా మీరిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, అందుకని నేను కేవలం మన యంగ్ కపుల్స్కి మాత్రమే సంగీత్ పెట్టాను. ఈరోజు మనమంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అందరూ వైపు చూసి కొంచెం ఇబ్బందిగా చూశాడు ఆదిత్య. మీరు కానివ్వండి, నాకు కొంచెం పనుంది అన్నాడు. డిసప్పాయింట్గా చూసింది అతని వైపు కీర్తన. మీరిద్దరూ కొత్తగా పెళ్ళైన వారు, మీరు లేకపోతే ఎలా సంగీత్లో అంటూ కౌశిక్ వాళ్ళని ఆపేశాడు. నిజమే బావా, అక్క మీ ప్రేమ గురించి కథలుగా చెప్పేది, నువ్వు లేకపోతే ఎలా అంటూ అడిగింది వర్ష కూడా. అయ్యో, కాలేజీ నుంచి అటువంటిది ఏమీ లేదు అంటూ అని చెప్పాడు ఆదిత్య. బావా, అబద్ధాలు చెప్పకు, అక్క మాకు అంతా చెప్పేది, ప్రతిరోజు నీ గురించి చాలా విషయాలు చెప్పేది నువ్వు ఇంటికి రాగానే. ఆదిత్య షాక్గా కీర్తన వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఉన్న కీర్తన పక్కన చేయి పట్టుకొని. సంగీత్ మనకు మాత్రమే, పెద్దవాళ్ళకి తెలియకూడదు అన్నాడు కౌశిక్. ఆదిత్య చిన్నగా నవ్వుతూ ఉంటే ఎందుకలా నవ్వుతున్నావు అంటూ అడిగింది. ఏం లేదు అంటూ ఆదిత్య ఆమె వైపు చూసి, అందరి ముందు నాకు ప్రపోజ్ చేస్తావా అని అడిగాడు. కీర్తన నవ్వి, ముందు జరిగేది చూడు అంటూ ఎదురుగా చూసింది. వర్ష కౌశిక్ డాన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆదిత్య కీర్తన వచ్చింది. నాకు డాన్స్ రాదని చెప్పేశాడు. డాన్స్ రాకపోతే నాకు ప్రపోజ్ చేయాలని చెప్పింది కీర్తన. అదేంటి, నువ్వు నాకు చేస్తావన్నావు కదా అన్నాడు ఆది. ఎక్కడైనా అమ్మాయిలు చేస్తారా, అబ్బాయిలు అందంగా చేయాలి. నా భర్త ఎంత అందంగా ప్రపోజ్ చేస్తాడని చూస్తున్నాను అని చెప్పింది. అయితే నువ్వు నాతో పాటు కలిసి సరిగ్గా డాన్స్ చేయి, అప్పుడు ప్రపోజ్ చేస్తాను అన్నాడు. ఇందాక రాదు అన్నావు కదా ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య. నువ్వేమంటున్నావు అని చెప్పాను, కానీ నాకు వచ్చు. నువ్వు నాతో పాటు కలిసి డాన్స్ చేస్తే అందరి ముందు నేను అందంగా ప్రపోజ్ చేస్తానన్నాడు ఆది. ఆది చెప్పింది విన్న తర్వాత కీర్తన నవ్వుతూ అతడి చేతిలో చేతి కలిపి సాంగ్ మొదలవగానే డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇద్దరికీ తమ మొదటి పరిచయం నుంచి మొన్నటి వరకు జరిగింది మొత్తం గుర్తుకొచ్చింది. ఆదిత్య ఆమెను అలాగే ప్రేమగా హత్తుకొని చుట్టుకున్నాడు. చుట్టూ చప్పట్లు కొట్టడంతో ఇద్దరూ తేరుకొని కీర్తన సిగ్గుపడి దూరం జరిగింది. ఇప్పుడు ప్రపోజ్ చెయ్యి అంటూ ఆదిత్య ప్రేమగా ఆమెకు దగ్గరగా తీసుకొని ఆమె ముందు ఒక కాలు మడిచి మోకాలపై కూర్చొని తన వేలికున్న రింగ్ తీసి ఆమె ముందర పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ కీర్తన, కాలేజీ రోజుల నుంచి కూడా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, ప్రాణం. ఈ విషయం నీకు చెప్పాలని ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తానో తెలుసా. దూరం ప్రేమికులను దగ్గరగా చేస్తుందని విన్నాను. అలాగే సమయం వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను మరింత గాఢంగా చేస్తుందని. నీ ప్రేమ నాలో ఉన్న ఒంటరితనాన్ని తరిమేసింది. నీ సహనం నా కోపాన్ని తగ్గించింది. నువ్వు నా హృదయ స్పందన. నేను బ్రతికి ఉండడానికి కారణం కూడా నువ్వే. నా జీవితం నేను ఇలా ఈ రోజు ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే. నాలోని ప్రతిదీ నీకు మాత్రమే సొంతం. నీకు మాత్రమే నేను ఎప్పుడు, నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే. ఐ లవ్ యూ అంటూ ఐ లవ్ యూ సో మచ్, విల్ బీ మైన్, విల్ యూ బీ మైన్ అంటూ అడిగాడు ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ. కీర్తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి. ఆమె కన్నీళ్లను తుడుచుకొని నోటికి చేయి అడ్డం పెట్టుకొని అలాగే ఉండిపోయింది. మళ్ళీ అడిగాడు, ఐ లవ్ యూ సో మచ్, విల్ యూ బీ మై అన్నాడు అతని చేతిలో ఉన్న రింగ్ ముందరకు పెట్టి. వెంటనే కీర్తన అతని హక్ చేసుకుని, ఐ లవ్ యూ ఆదిత్య, ఐ లవ్ యూ సో మచ్,
ఐఎమ్ ఆల్వేస్ యువర్ అంటూ చెప్పింది. వెంటనే ఆదిత్య ఆమె చేతికి రింగు తొడిగి హగ్ చేసుకున్నాడు. అలాగే ఉండిపోయారిద్దరూ కొన్ని నిమిషాల వరకు. చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడంతో అప్పుడు తేరుకున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరికీ చాలా అందంగా గడిచిపోయింది. మరుసటి రోజు నుంచి పెళ్లి పనులు చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. అందరి మధ్య చాలా గ్రాండ్‌గా కౌశిక్, వర్షాల పెళ్లి జరిగింది. పక్కనిల్లు కాబట్టే దూరంగా కూడా లేకుండా అందరూ చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. కరెక్ట్‌గా తాళి కట్టిన తర్వాత అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే పక్కనే ఉన్న కీర్తన కళ్ళు తిరిగి అలాగే పడిపోయింది. ఆదిత్యకి భయమేసేసింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన ప్రయత్నాలు చేశారు. అవి కూడా దగ్గరకొచ్చి ఏమైనా చెక్ చేస్తూ అనుమానంగా ఉండి హాస్పిటల్‌కి వెళ్దామంటూ ఆమెను తీసుకుని ఆదిత్యతో సహా హాస్పిటల్‌కి వెళ్ళాలనుకున్నాడు. కానీ కొత్త పెళ్ళికొడుకులా మండపం వదిలి వెళ్ళకూడదని చెప్పడంతో ఆదిత్య అందరినీ అక్కడే ఉంచి నేను తీసుకెళ్తాను, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, మిగతా కార్యక్రమాలు కానివ్వండి అంటూ కీర్తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడతడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆమెని అన్ని రకాల చెక్ చేసి డాక్టర్ బయటికి రాగానే ఆదిత్య చాలా ఆతృతగా అడిగాడు, ఏమైంది అని. చెక్ చేశాం, రిపోర్ట్స్ రావాలి, కొంచెం వెయిట్ చేయండి అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. డాక్టర్ ప్లీజ్ తనకేమీ కాదు కదా అంటూ ఆవిడ వెనకాలే వెళ్ళాడు ఆదిత్య. ఏం కాదు మిస్టర్ ఆదిత్య, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయింది. అప్పటికే సాయంత్రం అవుతుంది. ఆదిత్య తీసుకుని వెళ్ళి మొత్తం కంప్లీట్ అవడంతో కౌశిక్, వర్ష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది తనకి అంటూ ప్రతి ఒక్కరూ అడిగారు ఆదిత్యని. ఏం అర్థం కావడం లేదు, ట్రిప్ పెట్టారు, అప్పటి నుంచి ఆమెకి స్పృహ రాలేదు, డాక్టర్ని అడిగితే రిపోర్ట్స్ రావాలని చెప్తుంది అని అడిగాడు ఆదిత్య. నేను తను లేకపోతే బ్రతకలేను, ప్లీజ్ కౌశిక్ నీ ఫ్రెండ్కి చెప్పవా, తొందరగా నిద్ర మేలుకోమని అన్నాడతడు. నా జీవితానికి ఒకే అర్థం పరమార్థం తను, ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సాయంత్రం అవుతూ ఉంటే అందరూ అక్కడే కష్టంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో డాక్టర్ నుంచి పిలుపు. ఆదిత్య వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. డాక్టర్ని చూడగానే ఏమైందంటూ అడిగాడు ఆదిత్య. ఆదిత్య వైపు చూస్తున్న డాక్టర్ బాధగా, తన కడుపులో ఏదో ట్యూమర్ ఉంది, వెంటనే దాన్ని తీసేయాలి, లేకపోతే చాలా ప్రమాదం, ప్రాణానికి కూడా, వెంటనే సర్జరీ చేయాలి ఇమీడియట్గా. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అని ఆగిపోయారు. ఆ మాట వినగానే ఇద్దరూ అలాగే షాక్ అయిపోయారు. ఆదిత్య కన్నీళ్లతో డాక్టర్ చేపట్టుకుని ప్లీజ్ నా కీర్తనాన్ని కాపాడండి, మీరు ఏం చేయమంటే నేను అది చేస్తాను, ఇంకొక బ్యాడ్ న్యూస్ అంటూ అతడు ఆగిపోయాడు. ఇంకొక బ్యాడ్ న్యూస్, తనకి అబార్షన్ అయింది, తనకి అస్సలు తెలియలేదు బేబీ లోపలే చనిపోయిందని. ఆ మాట వినగానే ఆదిత్య అలాగే కుప్పకూలిపోయాడు. షాక్ అయిపోయాడు. నిజంగానే ఈ విషయం తెలీదు అన్నాడు. కౌశిక్ అక్కడికి చేరుకుని ఆదిత్యకైతే మాటలు రావడం లేదు. కష్టంగా డాక్టర్ వైపు చూస్తూ ప్రెగ్నెన్సీ ఏంటి, అసలు మాకు తెలియదు, సిమ్టమ్స్ కూడా ఏమీ చూపించలేదు అన్నాడు బాధగా. పర్వాలేదు, 6 వారాల తర్వాత కరెక్ట్గా సిమ్టమ్స్ చూపిస్తాయి, కానీ కొన్నిసార్లు 4 వారాలు దాటిన తర్వాత మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ మీ ఇద్దరికి తెలియకుండానే అబార్షన్ అయిపోయింది. కానీ ఇదంతా ఎలా అని అడిగాడు ఆదిత్య ఇంకా షాక్లో నుంచి బయటికి రాకుండా. తను చాలా భయంకరమైన మెంటల్, ఫిజికల్ టార్చర్ అనుభవించింది. ఆ స్ట్రెస్ వల్ల చాలా వీక్ అయిపోయింది. దానివల్ల అబార్షన్ అయిందని చెప్తుంది డాక్టర్. ఇప్పటికి కూడా తను ఏదో భయంకరమైన స్ట్రెస్లో ఉంది. అది ఏంటి అనేది తెలియడం లేదు. ఆ భయం ఇంకా తనలోనే ఉంది. ఎనీవే సర్జరీ తర్వాత తనకి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ వినిపించండి. తను ఇంకా అదే పెయిన్, బాధలోనే ఉంది అని ఇన్ఫార్మ్ చేసింది డాక్టర్. ఆదిత్య కళ్ళ నుంచి నీళ్లు, నోట నుంచి మాట రావట్లేదు. అసలు ఎలా జరిగిందో తెలియటం లేదు. అలాగే షాక్ అయిపోయి కూర్చుండిపోయాడు. డాక్టర్ అతని ముందర కొన్ని పేపర్స్ పెట్టి సైన్ చేయమని చెప్పడంతో ఆదిత్య ఒక బొమ్మలాగా వాటిపైన సైన్ చేశాడు. ప్రాణం లేని వాడిలా అలాగే కూర్చుండిపోయాడు. సర్జరీ జరిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. తనని చాలా ప్రేమగా, బాధ్యతగా చూసుకోండి, చాలా జాగ్రత్త, ఒక గాజు బొమ్మలా చూసుకోవాలని చెప్తారు. ఎప్పుడు స్ట్రెస్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనసులో ఉన్న భయం పోతే గాని తిరిగి తను నార్మల్ అవ్వలేదు. చాలా జాగ్రత్తగా ఉండని చెప్పింది. డాక్టర్ చూసిన చూపుకి ఆదిత్య అక్కడే నిజంగానే చచ్చిపోవాలనిపించింది. అంత భయంకరంగా అనిపించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి అసలు ఎలా బయటికి చెప్పాలో కూడా తెలియట్లేదు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే అలాగే కింద కూలబడిపోయి గట్టిగా ఏడ్చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.